కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్వహించేందుకు మేయర్ సురేష్ బాబు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మేయర్ కుటుంబం చేసిన కాంట్రాక్టు పనుల వివాదంలో ఆయనపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మళ్లీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, మున్సిపల్ శాఖ కార్యదర్శి మరోసారి నోటీసులు ఇవ్వడంతో కార్పొరేషన్ సమావేశం నిర్వహణ ఆసక్తిగా మారింది. ఇవాళ సమావేశం జరగని పక్షంలో కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సజావుగా నిర్వహించడం కోసం తమకు భద్రత కల్పించాలని మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ కడప నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏంటి పరిస్థితి? మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? శ్రావణి, ఈ రోజు జరగనున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠభరితంగా మారింది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ సమావేశం అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు కూడా పరువు ప్రతిష్టగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాగైనా సరే మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించే తీరాలని చెప్పని వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పని కూడా వాళ్ళు ఒక అజెండాని సైతం విడుదల చేశారు. కాకపోతే వేదిక పైన కడప ఎమ్మెల్యేకి సీటు ఏర్పాటు చేశారటువంటి అంశమే ఇప్పుడు ఇక్కడ చిలికి గాలివనలా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే మాధవి వేదికపై సీటు వేశారు. ఆ యొక్క ప్రాంగణంలోకి వైసీపీ చెందినటువంటి కార్పొరేటర్లు వెళ్ళమో అంటూ భీష్మించుకు కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే కడప కార్పొరేషన్ ప్రాంగణం పరిధిలోకి మేయర్తో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా చేరుకుంటూ వస్తున్నారు. కానీ టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి చెందినటువంటి 8 మంది కార్పొరేటర్లు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే మరి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉన్నటువంటి నేపథ్యంలో వారైతే చేరుకోలేదు. కాకపోతే మనం తీసుకున్నట్లయితే గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ నెల 23వ తేదీకి 6 నెలల గడువు అనేటువంటిది ముగుస్తుంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారము ప్రతి 3 నెలలకు ఒకసారి మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అది ఎక్కడ కూడా అంటే గత 6 నెలలుగా ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించకపోవడం వల్ల ఈ రోజు సమావేశం అనేటువంటిది చాలా తప్పనిసరి అయినటువంటి పరిస్థితి. ఈ రోజుకి సమావేశం నిర్వహించకపోయినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి బాడీ మొత్తం అంతా కూడా రద్దయ్యేటువంటి పరిస్థితులు అయితే మెండుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పలు వివాదాలలో ఉన్నటువంటి మేయర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. హైకోర్టుకి వెళ్ళి ఆయన అదేవిధంగా తనపై స్టాటస్ కో కూడా తీసుకుని వచ్చారు. సో రెండోసారి విచారణ సైతం కొనసాగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ సమావేశం నిర్వహించాలి. కమిటీని రద్దు కాకుండా ఉండేందుకోసం వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంటే టీడీపీ మాత్రం పరువు నిలుపుకోవడం కోసం వేదికపై కుర్చీ కోసం ప్రాకులాడుతోందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.